యాపిల్ కంపెనీ ఉత్పత్తులు వాడుతున్న యూజర్లు హై రిస్క్లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సర్ట్ ఇన్ హెచ్చరించింది. ఈ కంపెనీ ఉత్పత్తుల్లో భద్రతాపరమైన లోపం తలెత్తిందని, యూజర్లు తమ డివైస్ ఓఎస్ను అప్డేట్ చేసుకోవాలని పేర్కొంటూ అడ్వైజరీ జారీ చేసింది. ఐఫోన్, మ్యాక్బుక్, ఐప్యాడ్స్, విజన్ ప్రో, హెడ్సెట్స్ తదితర వాటిల్లో రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్కు సంబంధించిన అత్యంత క్లిష్టమైన భద్రతాపరమైన లోపం తలెత్తినట్లు సెట్ ఇన్ తెలిపింది. ఈ లోపం వల్ల హ్యాకర్లు ఏకపక్షంగా కోడ్ను ఎగ్జిక్యూట్ చేసి డివైస్లను రిమోట్గా ఆపరేట్ చేసే ముప్పు ఉందని హెచ్చరించింది. యూజర్లు తమ డివైస్లను లేటెస్ట్ సెక్యూరిటీ వెర్షన్తో అప్డేట్ చేసుకోవాలని సూచించింది. పబ్లిక్ వైఫై నెట్వర్క్ను వాడొద్దని, యాప్లను డౌన్లోడ్ చేసే ముందు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యమైన సమాచారాన్ని బ్యాకప్ చేసుకోవాలని పేర్కొంది. ఐప్యాడ్, ఐఫోన్, మ్యాక్బుక్లలో ఏ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్కు ముప్పు పొంచి ఉందన్న వివరాలు అడ్వైజరీలో తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మానస్ సిద్ధంగా ఉన్నారు. అత్యంత ఖరీదైన ఐఫోన్లు, అత్యంత ఖరీదైన యాపిల్ కంపెనీకి సంబంధించిన ల్యాప్టాపుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని చెప్పేసి భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెర్టిన్ ఒక హెచ్చరికనైతే జారీ చేసింది. అయితే ముఖ్యంగా లక్షల్లో ఖరీదు చేసి, అంటే ఒక ఐఫోన్ కొనాలి అంటే ఒక అప్గ్రేటెడ్ వర్షన్, ఈ రోజుల్లో ఐఫోన్ ప్లస్, ఐఫోన్ 15 ప్లస్ అప్గ్రేటెడ్ వర్షన్ కొనాలి అంటే సుమారు 1,30,000కు పైగా ఉన్న ధర ఫోన్లలో మాత్రమే లభించే అవకాశం ఉంది. అదేవిధంగా ల్యాప్టాప్లు కూడా మినిమం ₹1,00,000 పెడితే తప్ప ఒక యాపిల్ ల్యాప్టాప్ మినిమం బేసిక్ వర్షన్ రాని ఒక పరిస్థితి అయితే నెలకొంది. సో ఇట్లాంటి ఒక హై రేంజ్ డివైజుల్ని కూడా, అంటే ముందుగా మనం చూసుకున్నట్టయితే అటు సెలబ్రిటీలు కావచ్చు, ఇటు పొలిటీషియన్స్ కావచ్చు, అదేవిధంగా హై రేంజ్ అంటే యాపిల్ సిస్టమ్స్ కానీ, యాపిల్ మొబైల్ ఫోన్స్ కానీ అన్నీ కూడా ఒక హై గ్రేడ్ వ్యక్తులు వాడే ఒక కొన్ని వస్తువులుగా, కొన్ని బ్రాండ్లుగా కూడా వాటిని పరిగణిస్తూ ఉంటారు. సో ఇట్లాంటి హై గ్రేడ్ ఐఫోన్స్ని యాపిల్ కంపెనీకి సంబంధించిన ల్యాప్టాప్స్ అండ్ అదేవిధంగా మ్యాక్బుక్స్ని కూడా హ్యాక్ చేయగలరు అని చెప్పేసి భారత ప్రభుత్వం అయితే ఒక తాజాగా హెచ్చరికనైతే జారీ చేసింది. ముందుగా చూసుకున్నట్టయితే ఎక్కువగా పొలిటీషియన్స్ తమ సీక్రెట్ మెసేజింగ్ కావచ్చు, అదేవిధంగా సెలబ్రిటీస్ వాడే యాపిల్ డివైజెస్ కావచ్చు, అన్నీ కూడా హ్యాకింగ్కి గురయ్యే అవకాశాలు ఉందని చెప్పేసి భారత ప్రభుత్వానికి సంబంధించిన సెర్టిన్ అయితే హెచ్చరికనైతే జారీ చేసింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇందులో కొన్ని మోడల్స్లో మాత్రం, అంటే వర్షన్ ఏదైతే యాపిల్లో ఓల్డ్ వర్షన్ ఉంటుందో ఆ వర్షన్ని అప్గ్రేడ్ చేసుకోకపోతే ఈ హ్యాకింగ్ బారిన పడే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా చూసుకుంటే రిమోట్ కంట్రోల్ ద్వారా, అంటే మనం చూసినట్టయితే యాపిల్ని అంత హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే. గతంలో బ్లాక్బెర్రీ ఎలాగైతే హ్యాకింగ్కి అందుబాటులో లేకుండా ఫ్రెండ్లీ యూజర్గా ఉండేదో, యాపిల్ దాన్ని మించిన ఫ్రెండ్లీ యూజర్గా ఉందని చెప్పేసి అందరికీ కూడా తెలుసు. సో కానీ దాన్ని కూడా రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా హ్యాక్ చేసి తమ దగ్గర ఉన్న పాస్వర్డ్లని, యూజర్ల ఐడీలని కూడా దొంగలించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సెర్టిన్ అయితే తన నివేదికలో వెల్లడించింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా వెల్లడించిన యాపిల్ ప్రోడక్ట్స్ మనం పరిశీలించినట్టయితే ఐప్యాడ్ ఓఎస్ 17.4.1, అదేవిధంగా 16.7.7తో పాటు దాని ముందు వచ్చిన వర్షన్లన్నీ కూడా ఓల్డ్ వర్షన్లని, వాటిని అన్నింటినీ కూడా వర్షన్లు అప్గ్రేడ్ చేసుకుంటే తప్ప సేఫ్టీ మెజర్స్ ఉండవని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మ్యాక్బుక్ విషయానికి వస్తే మ్యాక్ ఓఎస్ వెంచురా ప్రోడక్ట్లో 13.6.6తో పాటు మ్యాక్ ఓఎస్ సొనోమాలో 14.4.1 ఈ మోడల్, అదేవిధంగా యాపిల్ విజన్ ఓఎస్లో 1.1.1 ఈ అన్ని వర్షన్లతో పాటు దీని ముందున్న వర్షన్లు అన్నింటిలో కూడా ఈ లోపాలు ఉన్నట్టుగా సెర్టిన్ అయితే తన నివేదికలో వెల్లడించింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ యాపిల్ గురించి ప్రభుత్వం ఒక్కసారిగా ఇలాంటి హెచ్చరికని జారీ చేయడం కాస్త పొలిటికల్ యాంగిల్లో కూడా ఒక పొలిటికల్ స్టంట్లా కూడా అనిపిస్తుంది అని కొన్ని విమర్శలు కూడా వినపడుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో కేటీఆర్ కూడా ఒకసారి ఒక ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. తన ఐఫోన్ని హ్యాక్ చేయడానికి ట్రై చేశారు అని చెప్పేసి ఏకంగా యాపిల్ సంస్థే కేటీఆర్కి ఒక మెసేజ్ రూపంలో ఒక
ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని కూడా కేటీఆర్ గతంలో వెల్లడించడం జరిగింది. అయితే తాజాగా ఈడీ కేసులో అంటే ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో కటకటాలని లెక్కపెడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ని లాక్ ఓపెన్ చేయడానికి అంటే అరవింద్ కేజ్రీవాల్ వాడే ఐఫోన్ లాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న డీటెయిల్స్ని చూడడానికి ఈడీ యాపిల్ పర్మిషన్ అయితే కోరింది. ఎందుకంటే కేజ్రీవాల్ తన ఫోన్ పాస్వర్డ్ని మర్చిపోయారు అని ఈడీకి సమాధానం ఇవ్వడంతో ఆ ఫోన్ని పాస్వర్డ్ ఓపెన్ చేయడానికి ఈడీ యాపిల్ సహకారాన్ని కోరింది. ఆ విషయంలో యాపిల్ తాము ఇలాంటి కేసు విచారణలకి సహకరించలేమని ఎవరైతే యూజర్ ఉంటారో అంటే యాపిల్ డివైస్ కొన్న యూజర్ ఉంటారో అతని అంగీకారం లేకుండా యాపిల్ లాక్ ఓపెన్ చేయడం కుదరదని యాపిల్ యాజమాన్యం అయితే ప్రభుత్వానికి కరాఖండిగా చెప్పేసింది. సో అది జరిగిన 24 గంటల్లోనే సెర్టిన్ నుంచి ఇలాంటి ఒక యాపిల్కి సంబంధించిన ఒక నెగిటివ్ న్యూస్ అంటే ఇప్పుడు యాపిల్ ప్రోడక్ట్కి సంబంధించి కావచ్చు, యాపిల్ వర్షన్లో అంటే యాపిల్ యూజర్స్ అందరిలో కూడా ఒక చిన్న కలకలం అంటే మన డివైస్లో ఉన్న పాస్వర్డ్స్ కావచ్చు, సెక్యూర్డ్ మెసేజెస్ కావచ్చు, వాటెవర్ బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, ఇవన్నీ సేఫ్ కాదా అనే ఒక చిన్న అనుమానాన్ని కూడా క్రియేట్ చేసింది అని కొన్ని విమర్శలు అయితే విమర్శిస్తున్నాయి. కాకపోతే మరోవైపు సెర్టిన్ నివేదికకి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, సెర్టిన్ అనేది పూర్తిగా టెక్నికల్ అండ్ క్రైమ్ రిలేటెడ్ వాటిని ఎప్పటికప్పుడు ఎనలైజ్ చేస్తూ ప్రజలకి అంటే ప్రజలకి ఒక యూస్ఫుల్ మెసేజెస్ని అందజేసే సంస్థ తప్ప దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు అంటే అని కూడా కొంతమంది విశ్లేషణలు చేయడం జరుగుతుంది. సో మొత్తంగా చూసుకుంటే యాపిల్ యూజర్స్ మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం అయితే ఆసనమైందైతే మనం చెప్పుకోవచ్చు.